ప్రభు బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధ లేఖనములో కొన్ని లేఖనాలను మరలా మనము ధ్యానించి ప్రభు బలలో పాల్గొందాం. మధ్యకాలంలో పరిశుద్ధాత్మలో జీవించే రహస్యాన్ని మనం ఛేదిస్తూ ఉన్నాం. ఆత్మలో జీవించడము వేరు, శరీరమందు జీవించడము వేరు. కనుక దీన్ని ఎంత మనము ధ్యానించినా దాని లోతు అగాధం చాలా ఎక్కువ. దాన్ని పరిపూర్ణంగా మనము అర్థము చేసుకుంటే ఆ జయ జీవితం ఎలాగ మనము సొంతం చేసుకోవాలి, ఎలాగ జయించిన వారు ఆయనతో కూడా ఏలిరి అని రాసు ఏల్తారని వాగ్దానం ఉంది. కనుక మనమందరికీ ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షని జయించిన వారు ప్రభుతో సదాకాలం ఉంటారు అని లేఖనం స్పష్టంగా చేస్తుంది. ఉదయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మనకి జ్ఞాపకం చేస్తున్న మాట, కేవలం దేవుని నమ్ముకుని దేవుని మందిరానికి వస్తే సరిపోదు. ఎలాగైతే మన పిల్లలు స్కూల్కి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి పరీక్ష రాసిన తర్వాతే ఆ పై తరగతికి ఎలాగ వెళ్తారో, అలాగే క్రైస్తవులకు కూడా అడుగడుగున పరిశుద్ధాత్మనికి ఎప్పుడైతే నమ్మకం కుదురుతుందో అప్పుడప్పుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఒక్కొక్క పరీక్ష మనము జయించుకుంటూ ఉంటే ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టు, మహిమ నుండి అధిక మహిమలోకి మనం దాటుతూ ఉంటాం. ఎంతవరకు అంటే ఎంతవరకు దేవుని మహిమతో మన మహిమ సమానం, అంతవరకు ఎదిగే అవకాశం ఉంది మనందరికీ. కనుక ఈ మెలుకులో ఉండాలి మనమందరం. గడిచిన వారం మనం ధ్యానించిన లేఖన భాగం మనం గమనించి చూస్తే, అపోస్తలులు అనుదినము క్రీస్తు మరణాన్ని తమ దేహమందు వహించుచు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఆదివారం కాదు, ఈ శ్రమ దినాలు 40 రోజులు కాదు, ఎల్లప్పుడూ 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365, ఎల్లప్పుడూ క్రీస్తు మరణాన్ని తమ దేహమందు వహించుకుంటూ తమ క్రైస్తవ యాత్రని ముందుకి కొనసాగించారు. ఆ మాటకు అర్థం ఏంటి? ఎల్లప్పుడూ క్రీస్తు మరణాన్ని మన దేహం ముందు వహించడం అనే మాటకు అర్థం ఏంటి? మనకి ఎలా సాధ్యమవుతుంది అంటే, ప్రభువు సెలవిచ్చాడు, నన్ను వెంబడించుకోరు వాడు అనుదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించమని. ఎందుకు ప్రభువు ఇచ్చిన వాగ్దానం మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం? రోమా 6:14 ప్రకారంగా పాపం మీ మీద ప్రభుత్వము చేయదు, అదే వచనాన్ని మనం ఇంకా కొంచెం లోతుగా ధ్యానిద్దాం. ఎందుకు ఆ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడుట కనబడుతుంది? ఎందుకు నేటికి పాపం మన మీద ప్రభుత్వము చేస్తోంది? దేవుని మాటల లోపమా? సస్యమేరాక దేవుని మాటల లోపం ఉండే అవకాశమే లేదు. దేవుని మాట నిరర్థకం కానే కాదు. మరి ఎక్కడ లోపం ఉంది? వాగ్దానం మన ఎందుకు నెరవేర్చబడలేదు? దీన్ని ఇంకా ఛేదించడం అవసరం. మన మూల భాషలో ఒకవేళ మనం చెప్పుకోవాలి అనుకుంటే, మొట్టమొదటిది మనందరూ ఒప్పుకోవాలి, ఇందులో సిగ్గుపడాల్సింది ఏంటది? నిర్లక్ష్యత. మనకి ఏదైనా ఆస్తి ఉందనుకో, దాన్ని 100 సార్లు ఉందా లేదా మనం చూసుకుంటాం. లేకపోతే తండ్రి రాసిన ఆస్తి అది ఎక్కడెక్కడ ఉందో పోయి వెతుక్కుంటాం, దాని చుట్టూ దడేసుకుంటాం, మన సొంతం చేసుకుంటాం. అందులో స్థలం ఉంటేనే దడేసేస్తున్నామండి. మనకి అవకాశం కుదిరింది, పొరబోకు స్థలం వదులుతున్నామా? లేదు, నేను ఎక్కడైనా పొరబోకు స్థలం మనకు ఉంది, నీ పొలం ఆనుకుని పొరబోకు స్థలం ఉంది, వదులుతున్నావా? పొరబోకు స్థలం చుట్టూ దడేసేసుకోవట్లేదా? నీది కాకపోయినా దడేసుకోవట్లేదా? అలాంటి ఆసక్తి ఇక్కడ మనకి లేదు. ఎక్కడ? ఈ రోమా 6:14 దేవుడు చెప్పాడు, ఎందుకు నెరవేర్చబడట్లేదు? ఇక్కడ దాని చుట్టూ దడేసుకోవడానికి మనకి ఆసక్తి లేదు.
ఏదో చెప్తారు కానీ అన్నీ అవుతాయా ఏంటి? బైబిల్లో రాసిన మాటలన్నీ నమ్ముకుంటా పోతే మనం బతకగలమా ఏంటి? కానీ దేవుడేమన్నాడు? మనిషి కేవలం రొట్టె వల్ల కాక నా నోటి నుండి వచ్చు. ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మనిషి జీవిస్తాడు. ఇది మాత్రం మర్చిపో. ఎందుకు ఆ వాగ్దానం నెరవేర్చబడలేదంటే నాకు ఆసక్తి లేదు. ప్రభు ఇది నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, దీని సంగతి ఏంటి అని నేను ప్రభుని నిలదీయట్లేదు. ఎందుకంటే నాకు ఆసక్తి లేదు, నాకు ఆ జీవితం గురించి పెద్ద పట్టింపు లేదు. అన్న చెప్పినట్టు ఉదయం ఆదివారం మందిరానికి వెళ్ళాలా, సమాజంలో ఒక గుర్తింపు కొరకు, సమాజంలో ఒక మర్యాద కొరకు వీడు దేవుడు నమ్ముకున్నాడండి, ఖచ్చితంగా నేను వారం ఆదివారం మాత్రం ఖచ్చితంగా మందిరానికి వెళ్తారు వాళ్ళు. అదొక గుర్తింపు కొరకు. సమాజంలో అందరూ వీళ్ళు క్రైస్తవులండి, వీళ్ళ మందిరం ప్రత్యేకం అండి, వీళ్ళ మందిరంలో వాక్యం చాలా బాగుంటుందండి, వీళ్ళ మందిరంలో సాంబార్ చాలా బాగా పెడతారండి, వీళ్ళ మందిరంలో బిర్యానీలు బాగా వండుతారండి. ఈ ఒక్క మాట తప్ప వేరే ఏ విషయంలో మనకి ఆసక్తి ఉండదు. కారణం ఎంత తొందరగా మర్చిపోయే వ్యాధి మనందరికీ ఉంది. మర్చిపోవడం. గత ఆదివారం మనం ఏం ధ్యానించామని ఇప్పుడు అడిగాను అనుకో, 99 మందికి శూన్యం, 0 తెలియదు. గత ఆదివారము పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాడో తెలియదు. ఎందుకు తెలియదు? నిర్లక్ష్యత. కాలక్షేపంలోకి వచ్చాం, విన్నాం, ఎవరి దారిన వెళ్ళిపోయాం. అందుకు దేవుని వాగ్దానాలు నెరవేర్చబడకపోవడానికి కారణమే అది. ఇదే విలువైన వస్తువు అయితే వదిలేసుకుంటామా? వెంటనే దాన్ని ఏరుకుంటాం, ఎంత భద్రంగా దాచుకుంటాం. 1,000-2,000 రూపాయలు కాగితం దొరికిందంటే ఎంత భద్రంగా దాచుకుంటాం. ఒక వజ్రం దొరికిందంటే ఎంత జాగ్రత్తగా దాచేసుకుంటాం. వీటన్నిటికంటే విలువైనది, శుద్ధ సువర్ణం కంటే విలువైన దేవుని మాట, దానికి విలువ లేదు. అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి. మర్చిపోవడం అనేది ఎంత పెద్ద జబ్బం మనకి. సాతాను దానికంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ఇందులో నువ్వు ఖచ్చితంగా మర్చిపోయేటట్టు తాను చేయవలసిన అన్ని పనులు చేసి పెడతాడు. సో దట్ నీకు ఏమాత్రం జ్ఞాపకం ఉండకూడదు. ఆదివారం మందిరంలో నువ్వు ఏం విన్నావో అందులో ఆవగించి కూడా నీకు జ్ఞాపకం ఉండకుండా పూర్తిగా తుడిచేస్తాడు. మనకి మాలిన ఆలోచనలు నీ బుర్రలోకి తీసుకొచ్చి, మనకి మాలిన తలంపులు నీ బుర్రలోకి తీసుకొచ్చి, వేటి వలన నీకు ఆవగించంత కూడా ఉపయోగం లేదో వాటన్నిటినీ బుర్రలోకి నీ చెత్త చెదారం నింపేసి దేవుని వాక్యం పూర్తిగా మటుమాయమని అయిపోయేటట్టు చేస్తాడు. అందుమూలంగా దేవుని వాక్యం మన జీవితంలో నెరవేర్చబడడం అనేది మనకి అరుదు, చాలా కనపడదు తొందరగా. కనుక ఒక ప్రశ్న వేసుకుందాం. నాకు తెలియదు ఈ ప్రశ్న కూడా మీకు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు. కేవలం మీలో ఒక ఆసక్తి పుట్టించడానికి ఈ ప్రశ్న. దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు? దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏం సిద్ధపరిచాడు? ఇది ప్రశ్న. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నామంటే అందరూ చేతులు ఎత్తుతాం. మనందరం దేవుని ప్రేమిస్తున్నాము అని చేతులు ఎత్తే వారంగా ఉంటాం. అందుకని నేను ఆ మాట అడగట్లేదు. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు నేను అడగను. మీ అంతరాత్మకు తెలియాలి, మీ అంతరంగానికి తెలియాలి. మీరు దేవుని ప్రేమిస్తున్నారా, ప్రేమించట్లేదా? దేవుని ప్రేమించడం అంటే ఏంటో అది మీ విజ్ఞతకు విడిచిపెట్టుతాం. అయితే ప్రశ్న అవతల నుంచి యువతలకి, దేవుణ్ణి ప్రేమించిన వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? ఇది ప్రశ్న. ఎవరైతే దేవుని ప్రేమించారో వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? భూమి మీద ఉండగా, మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను వినండి, భూమి మీద నువ్వు ఇప్పుడు సజీవంగా ఉండగానే నీకు పరలోకపు అనుభవాన్ని ఇవ్వాలని తలంచాడు. వైల్ యు ఆర్ స్టిల్ ఆన్ దిస్ ఎర్త్,
ఇప్పుడు నువ్వు భూమి మీద ఉండగా పరలోకంలో ప్రభువుతో పాటు ఉంటే ఎలా ఉంటుందో దాని రుచి నీకు ఇప్పుడు భూమి మీద ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఆ జీవితం నీకు కావాలో వద్దో అది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికైతే ఆ జీవితం కావాలో, ఎలాంటి జీవితం అది, ఎలాంటి జీవితము, దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? దేవుణ్ణి ప్రేమించిన వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు అంటే ఒక అద్భుతమైన పరసంబంధమైన జీవితాన్ని సిద్ధపరిచాడు. ఎక్కడ అనుభవించడానికి? చచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు. ఇక్కడ చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు జీవించేది అక్కడ చేయడానికి నీకేం ఉండదు. అసలు దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నువ్వంటూ ఒక సాక్ష్యం నోటితో అక్కడికి వెళ్ళి చెప్పాలి అనుకుంటే ఎలా చెప్తావు? నీకు సాక్ష్యం ఎలా కలుగుతుంది? నువ్వు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోని చూడు, మిగతా దైవజనుల్ని చూడు, ప్రవక్తల్ని చూడు, వారి భూమి మీద ఉండగా పరసంబంధమైన ఆశీర్వాదమును రుచించారు, పరసంబంధమైన జీవితాన్ని జీవించారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన సాక్ష్యం చెప్పగలిగారు. ప్రభువా నన్ను సింహంలో దించారు, నువ్వు నాతో పాటు ఉన్నావు అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఎంత అద్భుతం అండి అది. ఇప్పుడు మనం ఒక చిన్న ప్రశ్న వేసుకో, ప్రభు నీతో పాటు ఉన్నాడా? ఒక ప్రశ్న వేసామనుకో, ప్రభు మీ ఇంట్లో ఉన్నాడా? ప్రభు నీతో పాటు సదాకాలం ఉన్నాడా? అందరూ పొరలుగుతాం. అరే అరే బాబాయ్, ప్రభువా రాత్రి పడుకుంటప్పుడు నా పక్కనే పడుకున్నాడు, నాతో మాట్లాడాడు. ఎన్ని కబుర్లు చెప్తావు కానీ మరి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావా? లే. ఒకరోజు పుణ్యానికి పండుగ చేసుకుంటే వారం రోజులు అమావాస్య రాత్రులు మా ఇంట్లో ఏడుపులు, కేకలు, పెడబొబ్బలు, గొడవలు. కానీ ప్రభు అలా అనట్లే. పరలోకంలో అది లేదు. దేవుని రాజ్యంలో కన్నీళ్లు, ఆకలి దప్పులు అవేమీ లేవు. అలాంటప్పుడు ఇక్కడ ఎలా వచ్చింది? కనుక ప్రతిదీ అబద్ధం. దేవుణ్ణి ప్రేమించిన మాట అబద్ధం. దేవుని ప్రేమించిన వాడు అయితే దేవుడిచ్చిన వాగ్దానాలు నువ్వు ఎలా ఎలా గాలించాలా, ఎలా వెతికి తీయాలా? అందుకని ఉపమానాల్లో ఎన్ని విషయాలు చెప్పాడు. ఒక రైతు ఒక పొలంలో ధననిధి ఉందని తెలిసి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కున్నాడు. అరే దేవుడి వాగ్దానం ఇచ్చాడు, ఇది నాకు ఇప్పుడు తెలిసింది, మీకు అంతా వదిలేస్తా, ఇప్పుడు దీన్ని నేను స్వతంత్రించుకో. ఇది అమూల్యమైనది, ఇది ఎంత విలువైనది. ఎలాంటి జీవితం ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడు? ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించాడో అలాంటి జీవితం. అన్ని పరిస్థితుల్లో నిబ్బరం అండి. ఎక్కడా టెన్షన్ లేదు, ఎక్కడా ఏడుపు లేదు, ఒక కలవరం లేదు, నెమ్మది. రేపటి గురించి చింత లేదు, ఎల్లప్పుడూ ఆనందం, అందరినీ క్షమించగలిగే ఓర్పుతో కూడిన మనస్సు, పక్షపాతము లేని జీవితం. అలాంటి జీవితాన్ని దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఇవ్వాలని ఆశపడ్డాడు. మనం ఏమంటున్నాం? దేవుని నమ్ముకున్నాం కానీ అలాంటి జీవితం మాకొద్దు. మాకు గుళ్ళు కుతంత్రాలు ఉండాలి, మాకు పక్షపాతాలు ఉండాలి, కులగజ్జి మతగజ్జి ఉండాలి, ఇవన్నీ మాకు ఉండాలి. కానీ మేము దేవుని నమ్ముకున్నాం, మేము దేవుని పిల్లలు, ఇక్కడ మునిగితే అక్కడ తీరుతాం. ఎలాంటి ప్రభుని ఆరాధిస్తారంటే ఆ ప్రభు చూస్తే ఎక్కడ చిట్టి చివరికి పిలాతు అన్నాడు, నేనెవరో తెలుసా? నిన్ను సిలువ వేసే ఆజ్ఞ జారీ చేయగలిగే అధికారం కలిగి ఉన్నవాడినంటే పిలాతు వైపు చూసి అన్నాడు, ప్రభు అన్నాడు, నా తండ్రి అనుమతి లేకుండా నువ్వు నన్ను ఏమీ చేయి. అరే మనమైతే ఈ పాటి వాడి కాళ్ళు పడిపోయేవాళ్ళం, వాడి కాళ్ళ పడిపోయేవాళ్ళం. అయ్యో నాకు ప్రాణభిక్ష పెట్టండి, నేను నీ బానిసని
అని అందరూ అరుస్తా ఉంటే పిలాతు అన్నాడు, నువ్వు నా కాళ్ళ మీద పడి ఒక్కసారి బతిమారుకో, నీకు ప్రాణభిక్ష పెడతానంటే, నువ్వు నా పెట్టేది భిక్ష, నువ్వే మా తండ్రి ఇచ్చిన భిక్ష మీద ఆధారపడి ఉంటావు, ఒక భిక్షగాడు నువ్వు నాకు ఇచ్చేది ఏంటి భిక్ష? నా తండ్రి అనుమతి లేకుండా నువ్వు నన్ను ఏమీయు నిబ్బరం. మనకు అలా కాదు, ఏమీ లేకపోయినా లేని దానికి భయపడిపోయే వాళ్ళంగా ఉంటాం. చిన్న వ్యాధి వచ్చిందంటే భయపడిపోతాం, ఇంట్లో చిన్న కొరత వచ్చిందంటే భయపడిపోతాం, ఏడ్చేస్తాం, గగ్గోలు పెట్టేస్తాం. కనుక ఏమి ఇవ్వాలనుకున్నాడు దేవుడు? తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే, ఆ భూమి మీద ఉండగా పరలోకపు జీవితాన్ని. నువ్వు ఎక్కడో చచ్చి అక్కడ కాదు, నాకు తెలియదండి. ఓ ప్రభు, నేను వచ్చిన తర్వాత పరలోకానికి వెళ్తాను, నరకానికి వెళ్తాను, నాకు తెలియదు, నాకు ఇక్కడ కావాలి. ప్రభు కూడా అన్నాడు, పరలోకం అక్కడి నుంచి వస్తుందని కానీ ఇక్కడి నుంచి వస్తుందని కానీ చెప్పడానికి వీలు పడదు. ఇదిగో పరలోకము మీ మధ్యన ఉన్నది, అది వెతుక్కో. దేవుడు పరలోకాన్నే నీ దగ్గరికి తీసుకొచ్చేసాడు, ఇక్కడ అనుభవించడానికి తీసుకొచ్చాడు. చచ్చిన తర్వాత అక్కడ కాదు. ఆయన చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తా నీకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటున్నాడు, నేను ఫస్ట్ అందుకనే నీకు ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు ఇక్కడ రుచి చూస్తే అప్పుడు తెలుస్తుంది. నేను నీకు ఇక్కడ ఇస్తా, అక్కడ కాదు, ఇక్కడే ఇస్తా. పౌలు జీవితాన్ని చూస్తే మనకి అది స్పష్టంగా కనబడుతుంది. 30 సంవత్సరాలు క్రైస్తవుని చిత్రహింసలు పెట్టినవాడు, సంఘాన్ని చిత్రహింసలు పెట్టినవాడు, ఎక్కడికక్కడ సంఘాన్ని విచ్ఛిన్నం చేసినవాడు, ముక్కలు చేసేసినవాడు. అలాంటిది 30 ఏళ్లలో నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది, నా పరుగు మంచి పోరాటం పోరాడింది, నా విశ్వాసం కాపాడుకుంటుంది, నా పరుగు కడముట్టించింది అని అనగలిగే అనుభవంలోకి ఎలా వచ్చేసాడంటే, ప్రతి వాగ్దానాన్ని గురి కలిగి ఉన్న జీవితం, గురి యొద్దకే కానీ వ్యర్థమైన పరుగు పరిగెత్తలే, గురి యొద్దకు పరిగెట్టాడు. ప్రభు నువ్వు చెప్తావు, నాకు అది కావాలి, అంతే. రోమా 6:14 నువ్వు నాకు సెలవిచ్చావు, నా శరీరం అంత మంచి ఏమీ లేదు, ఈ మరణకరమైన ఈ శరీరం నన్ను ఎవరు విడిపిస్తారు అంటే, నేను విడిపిస్తాను. నీకు ఆకలి ఉంది, నాకు అనిపిస్తోంది, నాకు కనబడింది, నేను విడిపించేశాను. 80 అడుగులు లోతు భూమి లోపల దిగ్గొట్టేస్తే తాళ్లు కట్టి దింపితే అక్కడ కూర్చుని రాస్తున్నాడు. ఫిలిప్పీకి ఒక ఉత్తరం రాశాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎలా సాధ్యమైంది ఇది? ఇలాంటి అద్భుతమైన జీవితం ఎలా సాధ్యం? ఒక విషయం మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పగలను, అసాధ్యమైన దానిని దేవుడు మనకి సెలవివ్వడు. ఏది మన వల్ల కాదో ఆ మాట దేవుడు నన్ను చేయమని చెప్పడు. ఎల్లప్పుడూ ఆనందించుడు, మళ్ళా ఆనందించుడి, మళ్ళా చెప్పుకుని ఆనందించుడు అంటే ఇది సాధ్యం కాబట్టే చెప్పాడు. కానీ దేవుడు నమ్ముకున్న మన జీవితాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా మనం ఆ అనుభవంలోకి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లప్పుడూ ఆనందించే అనుభవంలో లేమంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనమే మనకు సిగ్గేయాలి. రేపు ఒక అన్యుడు గవాలు అని ఈ సువార్తల్లోనో ఎక్కడో రేడియోలోనో టీవీలోనో ఎక్కడో ఈ వాక్యం విని ఒక అన్యుడు నిన్ను నిలదీసి అడుగుతాడు, అమ్మ దేవుడు నమ్ముకున్నారంటే నమ్ముకున్నాం. ఎన్ని సంవత్సరాలు లేదంటే 30-40 సంవత్సరాలు అయిపోయిందండి బాబు చేసే దేవుడు నమ్మేసుకున్నాం. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటే ఎలా సాధ్యమవుతుంది? జీవితం అన్నాక కష్టంగా ఉంటాయి. మళ్ళీ అప్పుడప్పుడు మరి మీ బైబిల్ ఎలా రాస్తుంది? మీరు అలా లేకపోతే మరి మీరు ఏం నమ్ముకున్నారు? దానివల్ల మీ జీవిత ప్రయోజనం ఏంటి? మీరు దేవుడు నమ్ముకున్న ప్రయోజనం ఏంటి? మీకంటే మేమే బాగున్నాం. అయితే మరి నువ్వు ఎలాంటి ప్రభువుని నమ్ముకున్నావు? నువ్వు ఎలాంటి క్రైస్తవుడివి? ఇది ఎలాంటి క్రైస్తవ్యము? లేఖనానికి నీ వ్యక్తిగత జీవితానికి పొంతం లేకుండా ఉందే. కనుక మెలుపుగా ఉండి నడువును బిగించుకుని మీరు మెలుపుగా ఉండి నాతో పాటు ప్రయాణిస్తే ఇంకొక మర్మం, పరిశుద్ధ దేవుడు ఇంకొక అంతస్తుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఒకవేళ ఇలాంటి విజయవంతమైన జీవితం నీకు కావాలంటే, లేకపోతే మూడో వంతు మనం మర్చిపోయే వారిగా ఉంటాం. చాలా కష్టమండి. జీవం కలిగిన వాక్యము హృదయంలో భద్రపరచుకోవడం చాలా కష్టం. దాని విలువ తెలిసిన వాడు మాత్రమే దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. మిగతాది కాలక్షేపమే, మిగతాదంతా కాలక్షేపం అన్నట్టు. దేవుని మందిరం అనేక విధాలుగా వాడబడుతూ ఉంటుంది. కొంతమంది కాలక్షేపానికి వస్తారు, ఇలా అంటున్నారని బాధపడదు, కానీ ఇది వాస్తవం. కొంతమంది కొన్ని ప్రత్యేకమైన పనుల గురించి వస్తారు. కొంతమంది దేవుని మందిరానికి దాన్ని ఏమంటారు, తల్లిదండ్రులు పనికి వెళ్తే పిల్లల్ని అప్పు చెప్తారు, మరి మావాడు ఇంట్లో ఒక్కడే ఉంటాడు, కొద్దిగా మీ మందిరానికి తీసుకెళ్ళి. ముందు పనులు చూడండి, అడ్డమైన పనుల కొరకు ముందు కూడా వస్తారు. కనుక ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని మందిరాన్ని దేవుని ప్రజలు తమ స్వార్థం కొరకు వాడడానికి, అదే మందిరంలో మళ్ళీ చూడండి, భార్యాభర్తలు వస్తారు, పిల్లలు రోడ్డులో అంటే తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి చింత లేదు. అయ్యో నా పిల్లలు ఏమైపోతారు. దే డోంట్ బాదర్ అండి. అసలు వాళ్ళకి చింతే లేదు, వాళ్ళకి ఆలోచన కూడా ఉండదు. అరే నా పిల్లలు ఏమైపోతారు, నీకు దేవుని భయం లేకపోతే. లోకంలో పోటీ, మిగతా వాడు 100 రూపాయలు సంపాదించాడు అంటే ఒరే మనం ఏం తక్కువ కాదు, నువ్వు 200 500 సంపాదించాలి. ఇదా మనం నేర్పించేది మన పిల్లలకి? మన వల్ల కానీ, మన కుటుంబం వల్ల కానీ, మన పిల్లల వల్ల కానీ దేవుని నామానికి నింద రాకూడదు, అది నేర్పిస్తాం. అందుకే ఈరోజు ఏ వాక్యం మీరు వినబోతున్నారో ఇది అందరికీ కాదు, కాలక్షేపం వచ్చేవారికి అసలు కాదు. ఎవరైతే నిజమైన ఆసక్తి, ఈ పనికి మాలిన క్రైస్తవ జీవితం, ఈ పనికి మాలిన క్రైస్తవ సంఘం, ఈ పనికి మాలిన క్రైస్తవ సమాజం నుండి నేను విసిగిపోయాను ప్రభువా, 6-14 ఇన్ని సంవత్సరాల నుంచి మందిరాలు వెళ్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి వర్తమానాలు వింటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఏంటి దీని సంగతి? ఇది నా జీవితంలో ఎందుకు నెరవేర్చబడట్లేదు? తాడొప్పాడు, నా ప్రాణమైనా పోవాలి, ఇదైనా నా జీవితంలో నెరవేర్చబడాలి. అలాంటి తెగింపు ఉందా? నడువు బిగించుకుని జాగ్రత్తగా విను. కనుక దేవుడు తన వారి కొరకు ఏం సిద్ధపరిచాడు అని మనం ఫస్ట్ దేవుని వాక్యాన్ని ఎదుర్కొనే విధానమే తప్పు. దేవుని వాక్యం ఏదైతే మన వైపుకి వస్తుందో, ఏదైతే నేను దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, ఏ వాక్యం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుందో ఆ వాక్యము నువ్వు ఎదుర్కొంటున్న విధానమే రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఎవరైనా తీసి చదవండి త్వరగా. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచున్న వాడినని చెప్పుకున్న ప్రతివాడును ఆయన ఎలాగ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఇదొక వచనం అండి, ఇదొక వచనం. అంటే మన భాషలో చెప్పాలంటే ఈ వచనం ఎలా ఉంది? నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకున్న ప్రతివాడును ఆయన, అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎలా నడుచుకున్నాడో అలాగే దేవుని నమ్ముకున్న వాడు కూడా అలాగే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అంటే వేరే ఆప్షన్ లేదు. నేను వారం రోజుల్లో 6 రోజులు లోకస్తులు ఎలా ఉన్నారో అలా జీవించి ఆదివారం యేసుప్రభు జీవించినట్టు జీవించవచ్చు అనడానికి అవకాశం లేదు. బద్ధుడై ఉన్నాడంటే నువ్వు నమ్ముకుంటే ఇలాగే ఉండాలి. 2 రోజులు అలాగే 2 రోజులు ఇలాగ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ వాక్యాన్ని సగటు క్రైస్తవుడు ఎలా ఎదుర్కొంటాడు అని మనం గమనిస్తే,
ఏంటి, యేసు ప్రభు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవాలా? ఇది సాధ్యమేనా? ఇది మన వల్ల అవుద్దా? ఇది ఒక విధానం. రెండో విధానము, అబ్బా ప్రభు నడిచినట్లు మనం కూడా నడవాలి అని ప్రభు అన్నాడంటే ఇది సాధ్యమైతేనే ప్రభు నాతో చెప్తాడు. ఇది సాధ్యం కాకపోతే ప్రభు నాతో చెప్పడు. ఇప్పుడు హార్దిక్తో ఈ గోడ ఎక్కేయని మనం చెప్పగలవా? వాడు చిన్నపిల్లడు, వాడు ఎలా ఎక్కుతాడు? అది అసాధ్యం. వాడితో పనులు చెప్పు. అలాగే ఏది అసాధ్యమో అది ప్రభు నీతో చేయమని చెప్పడు. కానీ ఒకవేళ ప్రభు ఆయన యందు నువ్వు ఉన్నావని చెప్పుకున్న ప్రతి వాడును మేము దేవుని నమ్ముకున్నామండి, మేము దేవుని నమ్ముకున్నామండి, ఊతపదం అయిపోయింది ప్రతి వాడికి. ఆ దేవుడు అంటే మాకు ప్రశ్నలేనండి, మేము దేవుని నమ్ముకున్నామండి, మేము దేవుని నమ్ముకున్న ప్రతి వాడును ఆయన ఎలాగ నడుచుకునేనో, యేసు ప్రభు భూమి మీద ఉండగా ఎలా నడుచుకున్నాడో నువ్వు నేను కూడా అలాగే నడుచుకున్న బద్ధులము. బద్ధులము అనే మాటకు అర్థం ఏంటి? వేరే మార్గం లేదు. లోకానుసారంగా నడుచుకునే అవకాశమే లేదు. అలా నడుచుకుంటున్నావంటే నువ్వు క్రైస్తవుడివి కావు. ఇప్పటికీ నువ్వు అన్యుడివి. ఇది మొదటి మాట మనం అర్థం చేసుకోవాలి. అందుకని రెండు విధాలుగా ఎవరైతే అబ్బా ప్రభువా నువ్వు ఎలా నడుచుకున్నావో నన్ను కూడా అలా నడవమంటున్నావా, ఇది సాధ్యమైతే నువ్వు నాకు చెప్తావు. ఎందుకంటే నీ మీద నాకు అపారమైన నమ్మకం, అపారమైన విశ్వాసం. ఇది సాధ్యం, నువ్వు ఎలా నడుచుకున్నావో అలాగే నేను కూడా నడుచుకోవడం సాధ్యం కాబట్టి నువ్వు నాకు చెప్పావు, నేను అలా నడుచుకుంటా, నీకు నిండా వందనాలు. ఇది ఒక గుంపు. ఇంకో గుంపు ఏం మాట్లాడుతున్నారంటే ప్రభు నడుచుకున్నట్లు మనం నడుచుకోవడం ఈ లోకంలో సాధ్యమేనా? అలా మనం జీవిస్తే మనం బతకనిస్తారా? కాలు కింద తొక్కేరా? ప్రభుని సిరివేసినట్టు మనం సిరివేసేరా? ఇది ఇంకో గుంపు. కనుక నువ్వు ఏ గుంపులో ఉన్నావో అది నీ విజ్ఞతకు విడిచిపెట్టు. అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. బైబిల్ అందరి దగ్గర ఉంది. చదువు వచ్చిన వాళ్ళందరూ దాన్ని చదువుతారు, కానీ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? శిష్యుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో అన్నారు, ప్రభు నువ్వు ఉపమానాలతో ఎందుకు మాట్లాడతావు? నువ్వు డైరెక్ట్గా చెప్పచ్చు కదా. నువ్వు పొడుపు కథలు అలాంటివన్నీ అల్లి అలా ఎందుకు చెప్తావు? నువ్వు డైరెక్ట్గా చెప్పచ్చు కదా, ఉపమానాలతో ఎందుకు చెప్తావు నువ్వు అంటే, ఇప్పుడు నేను నా వ్యక్తిగత అనుభవం చెప్తా. అనేక సార్లు నేను కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉపయోగిస్తూ ఉంటా, కొన్ని ఉదాహరణలు తీసుకుని చెప్తూ ఉంటా. కొన్ని అనుభవాలు, జీవితంలో కొన్ని నిజ అనుభవాలు, అవి ఎగ్జాంపుల్ కింద తీసుకుని వాక్యాన్ని విడమర్చి చెప్పినప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, అన్న వాక్యం చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ మీరు ఎప్పుడైతే దాన్ని ఉదాహరణ తీసి చెప్పారో అప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. కనుక ఉపమానాలతో ఎందుకు చెప్తారు? యేసు ప్రభుని శిష్యుని అడిగారు, ప్రభు నువ్వు నేరుగా చెప్పచ్చు కదా, నువ్వు ఉపమానాలతో ఎందుకు చెప్తావు అంటే, ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను ఉపమానాలతో ఎందుకు చెప్తానంటే వాళ్ళకి వాళ్ళకి అర్థం కాకూడదని చెప్తున్నా. కావాలని కాదు, వాళ్ళకి అర్థం కాకూడదు, అందుకే నేను ఉపమానాలుగా చెప్తాను. చాలా విచిత్రం కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. దయచేసి మెలకుగా ఉండండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. మత్తయి 14వ పేజీ, కొత్త నిబంధనలో 14వ పేజీ. తర్వాత శిష్యుడు వచ్చి, నువ్వు మానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్యములు మర్మములు
జాగ్రత్తగా దీన్ని కొంచెం ఆపరేషన్ చేసి విడగొడదాం. ఒక్కొక్క భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. శిష్యులు వచ్చి ఫస్ట్ ఈ మాట అడిగారు, ప్రభు ఉపమానాలతో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు డైరెక్ట్గా చెప్పచ్చు కదా, ఈ పొడుపు కథలు ఇవన్నీ ఎందుకు? ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్తే సరిపోద్ది కదా అంటే ఆయన ఏమంటున్నాడు, మీకు అనుగ్రహింపబడింది అంటే ఏంటి? మీకు అనుగ్రహింపబడింది. చదువు, నా మాట కూడా చదువుదాం, ఇంకొకసారి చదువుదాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు బడి ఉన్నది కానీ లేదు. కనుక నేను ఉపమానాలతో ఎందుకు చెప్తున్నాను అంటే అది అందరి కొరకు కాదు, వాళ్ళకి అర్థం కాకూడదనే నేను ఉపమానాల రీతిగా చెప్తున్నాను. ఎందుకు అలాగా అని చూస్తే కింద అంటున్నాడు, కిందకు వచ్చేటప్పటికి కలిగిన అనుగ్రహింపబడను. ఓకే, 12వ వచనం తీసివేయబడను. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. కలిగిన వానికే ఇస్తాడంట, ఉన్నవాడి దగ్గర ఉన్నదాన్ని కూడా తీసేసుకుంటాడంట. ఇది ఎక్కడ న్యాయము? మన భాషలో అడిగే భాష చెప్పాలంటే ఉన్న వాళ్ళకే ఇస్తాడంట, ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసేసుకుంటాడంట. ఇది ఎక్కడ న్యాయము? అర్థం కాలేదు బ్రోవా, అర్థం కాలేదు అంటే మళ్ళా చదివాను. మళ్ళా చదివితే ఏం రాదు, కలిగిన వానికే ఇవ్వబడుతుందంట. దేవుడు పక్షపాత? కలిగిన వాడికే ఇస్తాడా? ఉన్నవాడి దగ్గర ఉన్నది కూడా తీసేసుకుంటాడా? దేవుడు పక్షపాత? ఎలా మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా? చాలా మంది దీన్ని అపార్థం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మర్మం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, జాగ్రత్తగా వినండి, అందరూ పైకి చూడండి, ఒక్కసారి అందరూ నా వైపు చూడండి. ఓకే, దేవుని మందిరంలో ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటున్నావో నీవు కేవలం కలిగి ఉన్నావంతే, అంటే విన్నావంతే. సరేనా? ఎవరైతే విన్న దానికి విధేయులవుతారో, ఎవరైతే దేవుని మందిరంలో కానీ బైబిల్లో చదువుతున్న వాక్యాలకు విధేయులవుతారో ఆ వాక్యము వారి సొంతమవుతుంది. సరేనా? మళ్ళా చెప్తా. బైబిల్లో వాక్యం అవ్వని, దేవుని మందిరంలో వాక్యం అవ్వని, ఈ వాక్యము నువ్వు విన్న దానికి నువ్వు విధేయుడు అవుతే ఆ వాక్యం నీ సొంతమైపోతుంది. అంటే పరోక్షంగా చెప్పాలంటే ఆ వాక్యము నీ శరీరంగా మారుతుంది, నీ జీవితంగా మారుతుంది. సరేనా? ఒకవేళ నువ్వు కేవలం విని దానికి విధేయుడు కాలేదనుకో, అది కేవలం నీ దగ్గర ఉంది కానీ నీ సొంతం మాత్రం కాదు. కనుక దేవుడు ఇప్పుడు ఎవరికి మర్మాలు బయలుపరుస్తాడంట? అందరికీ కాదంట. మరి ఎవరికి బయలుపరుస్తాడు? ఎవరైతే విన్న వాక్యానికి లోబడతారో. ఏమని రాస్తుంది? కలిగిన వానికే ఇయ్యబడును. ఎవరికి కలిగింది? ఎవరైతే వాక్యాన్ని విని దానికి లోబడ్డాడో వాడికి ఆ వాక్యం సొంతమైంది. ఇది నాకు కలిగింది. నేను విన్న వాక్యానికి లోబడ్డాను కాబట్టి ఆ వాక్యం ఇప్పుడు నా సొంతమైంది. ఇప్పుడు నేను ఆ వాక్యాన్ని కలిగి ఉన్నా. ఆ వాక్యం నా జీవితంగా మారింది. అట్టివాడికి దేవుడు ఏమంటున్నాడు? ఇంకా సమృద్ధిగా ఇస్తా. ఎందుకంటే వీడికి ఆసక్తి ఉంది కాబట్టి. వీడు విన్నది కేవలం విని వదిలేయట్లేదు కానీ విన్నదానికి విధేయుడవుతున్నాడు కాబట్టి, లోబడుతున్నాడు కాబట్టి, దాని ప్రకారంగా నడుచుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు వీడికి ఇంకా ఎక్కువ ఇస్తాడు. కానీ కేవలం విన్నవాడి దగ్గర ఉన్నదానిని కూడా ఏం చేస్తా? తీసేస్తా.
అందుకనే మతి మరుపు, అందుకనే మర్చిపోవడం. ఎందుకు నీకు జ్ఞాపకం ఉండట్లా? నువ్వు మర్చిపోలా, దేవుడు తీసేశాడు. ఎందుకంటే నీకు విధేయత, దానికి లోబడ్డానికి నీకు ఆసక్తి లేకపోయింది. నీ నిర్లక్ష్యత మూలంగా దేవుడు దాన్ని తీసేశాడు. కానీ ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో, ఏం ప్రభా ఇది సాధ్యమా? సాధ్యం కాకపోతే నువ్వు నాతో చెప్పు, నేను దీనికి లోబడతా, ఎంత క్రయమైనా చెల్లిస్తా, నేను దీనికి విధేయత అవుతా అంటే ఇప్పుడు అది నా సొంతం అయిపోయింది. నిన్న కరెంట్ లేనప్పుడు మరొక వాడి ఇంటికి వెళ్తే మరొక కథ అంట. ఇన్ని రోజులు అక్క మీరు ఒక మాట అంటే నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నేను ఇప్పుడు అర్థమవుతుంది. 2 పదాలు ఉన్నాయండి, ఒకటి గ్రహింపు, ఇంకోటి ప్రత్యక్షత. ఒకటి గ్రహింపు, ఇంకోటి ప్రత్యక్షత. గ్రహింపు పాత నిబంధన పదం, ప్రత్యక్షత కొత్త నిబంధన పదం. ఎవరెవరికి ప్రత్యక్షత కలుగుతుందో ప్రత్యక్షత వాని జీవితాన్ని మారుస్తుంది. నేను ఇంతకు ముందు కూడా ప్రత్యక్షత అనే పదాన్ని నేను వివరించి, ప్రత్యక్షత అంటే ఎలాంటిది బైబిల్ చదవడం అంటే చీకటి గదిలో కరెంట్ లేని పరిస్థితుల్లో బైబిల్ చదివితే ఎలా ఉంటుంది? ఇది గ్రహింపు. దానివల్ల నీకు ఒరిగింది ఏమీ లేదు. ప్రత్యక్షత అనేది ఎలా ఉంటుంది? ఆ చిమ్మ చీకటి గదిలో కరెంట్ వచ్చిన తర్వాత లైట్లన్నీ వెలిగితే నీకు ఎలా కనబడుతుంది? తెల్లగా కనబడుతుంది. అన్నీ స్పష్టంగా కళ్ళతో నువ్వు చూడగలవు, అర్థం చేసుకోగలవు. ఇది ప్రత్యక్షత. కనుక ప్రత్యక్షత మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఎలాగైతే మర్యాద నిన్న మాతో పంచుకునేటాను, ఎప్పుడైతే నువ్వు ఆ ప్రత్యక్షతలోకి ప్రవేశిస్తావో ఆ ప్రత్యక్షత నీ జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు నీకు అర్థమైపోయింది, ఆ రోజు అక్క చెప్పిన మాట ఎలా సాధ్యం అనుకుంటేనే ఇప్పుడు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. నాకు ప్రత్యక్షత కలిగింది కాబట్టి ఇప్పుడు నాకు ఒక మెట్టు దాటేసావు. ఇంతకు ముందర రేపు ఎలాగా అనే చింత ఇప్పుడు లేదు. ఇన్ని రోజులు నేను అలా చింతిస్తూనే ఉంటుంది, కానీ ఇప్పుడు నాకు ప్రత్యక్షత కలిగింది. దేవుడు కనువిప్పు చూపించాడు. నేను ఒక మెట్టు పైకి ఎక్కేసా. ఇక మీదట రేపటి గురించి నేను చింతించను, ఎందుకంటే నాకు ఒక ప్రత్యక్షత వచ్చింది. ఇన్ని రోజులు చెప్పడం వింటిని కానీ అసలు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎలా సాధ్యమా అనుకున్నా. దేవుడు నాకు ఆ ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది, ఎస్ ఇది సాధ్యం. రేపటి గురించి నేను చింతించాల్సిన అవసరం లేదు. రేపటి గురించి నేను చింతించాల్సిన అవసరం లేదు. కనుక ఉపమానాన్ని మీరు గమనించండి. అందుకే బైబిల్ అందరి దగ్గర ఉంటుంది, కానీ అందరికీ ఎందుకు అర్థం కాదంట? 12వ వచనం చూడండి. లేనివాని యొద్ద కలిగినది తీసివేయబడును, మరియు ఎదుగొచ్చు, మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు. ఎందుకు గ్రహింపు ఉండట్లేదు? దేవుని మందిరంలో వాక్యం వినపడట్లేదా? వినపడుతోంది, కానీ ఆ మాటకు అర్థం ఏంటి? వినపడుతుంది కానీ నీకు ఉపయోగం ఏమీ లేదు. నువ్వు చూస్తున్నావు కానీ అది కనబడట్లేదు, అందుకని గ్రహింపుకు రావట్లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఎంతవరకు నువ్వు విన్న వాక్యానికి లోబడవో అంతవరకు ఆ వాక్యం నీది కాదు. నీది కాని దానిని నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. అది నీ సొంతం చేసుకోవాలంటే నువ్వు దానికి విధేయుడు అవ్వాలి. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నువ్వు విధేయుడు అవుతేనే దాంట్లో ఉన్న ఆశీర్వాదం నీకు వస్తుంది. నువ్వు విధేయుడు కాకుండా ఈ నా మాటలు విని దాని చప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుణ్ణి పోలి. 199 మంది క్రైస్తవులు ఈరోజు ఇసుక మీద ఇల్లు కట్టేసుకుని అన్నట్టు మేమెంతో ఆత్మీయులం, నాకు ఈ మర్మాలన్నీ తెలిసిపోయాయి. మా మందిరంలో వాక్యం బోధించినట్టు ఎక్కడ బోధించారండి. మా మందిరానికి ఒక ప్రత్యేకత ఉందండి. మా మందిరంలో ఉన్న సాంబారు రుచి ఇంకెక్కడ రాదండి. క్రైస్తవ యాత్ర కొనసాగేస్తుంది ఇందులో. నువ్వు ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టావు? ఈరోజు ఎంతవరకు వచ్చావు? ఈ వాక్యం నీ జీవితాన్ని ఎంతవరకు మార్చగలిగింది? ఎన్ని మెట్లు
పైకి ఎక్కగలిగావు. మహిమ నుండి అధిక మహిమ, దేవునికి మరింత సమీపంగా ఎంతవరకు నీకు యాత్ర కొనసాగింది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. లేకపోతే ఎక్కడ వేసిన మొగలు అక్కడేనా? రాజకుమారుడు మీరు అనుకున్న గడియలో దేవుని మనిషి కుమారుడు వచ్చును. బుద్ధి లేని కన్యకల వలె దివిటీలో నూనె లేకుండా ఉంటివా? విడవబడతావు. జాగ్రత్త. ఎక్కడ ఏం తిందుమా, ఏం త్రాగుతుమా, ఏం సంపాదించుకున్నామా, ఏం కట్టుకుందామా, ఏమో. నిన్న అదే యజమాని వాళ్ళ కూర్చున్నప్పుడు ఇవే మాటలు. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తుతున్నాయా, కోస్తున్నాయా, వాటిని నేను పోషించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కారా? పరోక్షంగా ప్రభు అంటే నేను నిన్ను పోషించలేనా? నేను చెప్పానా నాకు చేత కాదు, నువ్వు వెళ్ళి గొడ్డు చాకరీ చేసేసాయి, నువ్వు అసలు దేవుని వాక్యం మందిరానికి రావక్కర్లేదు, ఎక్కడో సంపాదన చూసుకో. దేవుడు చెప్పాడా నాకు చేత కాదు, నిన్ను పోషించలేనని? ఎక్కడొచ్చింది లోపము? నువ్వు ఇచ్చింది నాకు సరిపోవట్లే, దానికంటే ఎక్కువ నేను సంపాదించుకున్నా. నాకంటే ఒక రాజ్యం ఉంది, నాకంటే ఒక చిత్తం ఉంది, నేనే రాజుని, నేనే రాణి, నన్ను ఎవరు పరిపాలించడానికి వీల్లేదు. ఇక్కడ వచ్చిన సమస్య. అందుకే దేవుని వాగ్దానాలు నెరవేర్చబడాలి. అందుకే దేవుని వాగ్దానాలు నెరవేర్చబడకపోవడానికి కారణం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక ఉదాహరణ. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు ఒక మాట సెలవిచ్చాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకులను ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఇది మనం ఎంతో పరిచితమైన వాక్య భాగం, చాలాసార్లు వీటిని మనం ధ్యానించాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఒక ఉదాహరణ. ఏ దాసుడు ఇద్దరు యజమానుడిని సేవింపలేడు అంటే, ఏ దాసుడు ధనాన్ని దేవునికి దాసుడుగా ఉండనేరడు. ఒకవేళ వాడు ధనానికి లోబడితే దేవుణ్ణి ద్వేషించిన వాడు అవుతాడు, ఒకవేళ వాడు దేవునికి లోబడితే ధనాన్ని ద్వేషించిన వాడు అవుతాడు. కానీ ఇప్పటికీ మన మందిరములో ధనమును ప్రేమించేవారు 99 మంది ఉన్నారు. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుణ్ణి ద్వేషించేవారు 99 మంది ఉన్నారు. వారు ధనాపేక్ష నుండి విడిపించబడలేదు. నో. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు? నో, నాట్ ఎట్ ఆల్. దే ఆర్ నాట్ ఫ్రీ. వాళ్ళు స్వతంత్రులు కాదు. అదే సమయంలో నాకు తెలిసిన ఒక సేవకుడిగా నేను గమనించిన కొద్ది మంది ఆ ధనాపేక్ష నుండి విడిపించబడిన వారిని నేను చూశాను. ఇప్పుడు వాళ్ళకి ధనం అంటే ప్రేమ లేదు. ఈ స్థితిలో వాళ్ళు లేదు. వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు. ధనము వాళ్ళ దగ్గర ఉంది, కానీ అదే సర్వం అని మాత్రం వాళ్ళు అనుకోవట్లే. వాళ్ళు దేని సర్వం అనుకుంటున్నారు? దేవుడే సర్వం, దేవుని మాటే సర్వం, దేవుని శాసనమే సర్వం, ధనం కాదు. ఈ మాట ఇంకొక రుజువు ఏంటి? వర్తమానాలు జీవితాలను మార్చవు. ఎందుకు మార్చవంటే, సమాజం, క్రైస్తవ సమాజం కేవలం వినే అనుభవంలో ఉంది, లోబడే అనుభవంలో లేదు. కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్, కొన్ని సజీవమైన ఉదాహరణలు చెప్తా, కానీ దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దాన్ని మళ్ళా ఆచారంగా మార్చింది.
ఇంతకు ముందర మన మందిరంలో వరుసగా వచ్చి కానుకలు వేసే ప్రక్రియ ఉండేది. దాని తర్వాత దాన్ని మనం మానేసుకుని ఏమన్నామంటే, దేవుడి లేఖనం ఏం చెప్తుంది, కుడి చేతిలో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు కూడా మనం గతంలో ఆల్రెడీ ధ్యానం చేసాం. మళ్ళీ దాన్ని రిపీట్ చేసి నేను సమయం వృధా చేయాలనుకోవట్లే. ఆ తర్వాత మానుకున్న తొలి దినాలలో కూడా చాలామంది అలవాటు మానుకోలేక గుంపుగా వచ్చేవారు, అయినా కానుకలు వేసేవారు. ఒక సేవకుడిగా నేను గమనించింది, నాకు ఎలా కనిపించిందంటే, ఆ గుంపు మెల్లిమెల్లిగా తరిగి నలుగురు ఐదుగురిలోకి వచ్చేసి, ఈ మాటకు అర్థం ఏంటి? వరుసల్లో వచ్చి వేసే దినాలలో వాళ్ళు అయిష్టంగానే తీసుకొచ్చి కానుకలు వేశారు, లేకపోతే అప్పో సొప్పో చేసి తీసుకొచ్చి కానుకలు వేశారు, ఇష్టంగా కాదు. రెండో సత్యం, రుజువైన సత్యం ఏంటంటే, ఇందులో 99 మంది ధనాపేక్షకుల వారు ఉన్నారు. దిస్ ద బిగ్గెస్ట్ ప్రూఫ్. ఇప్పుడు అన్న చెప్పాడు ఇవాళ బలవర్తమానంలో, అందుకని అందరూ వరుసలో వెళ్ళిపోయి 10 రూపాయలు ఏదో ఒకటి వేయకపోతే కుదరదు, లేకపోతే అన్న మళ్ళీ లెక్కెడుతున్నాడు. అందుకు నేను చెప్పలేదు, అందుకనే ముందుగా తప్పుగా అపార్థం చేసుకోవద్దని చెప్పాను. దేవుని మందిరంలో కొరత మాత్రం ఎప్పుడు ఉండదండి. అక్షయ పాత్ర. దేవుని మందిరంలో కొదువు కానీ కొరత కానీ, పాపల రంగారావే సాక్ష్యం ఇందులో, ఎందుకంటే వయసులో అందరికంటే పెద్దోడు, ఆయనే సాక్ష్యం. ఎప్పుడు దేవుని మందిరంలో కొరత ఉండదు. అండ్ మనుషుల మీద ఆధారపడిన పరిస్థితి అస్సలు లేదు. ఇది మీ వ్యక్తిగత ఆత్మీయ ఎదుగుదల సంబంధంలో మాత్రమే నేను దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. దీన్ని మళ్ళీ ఆచారంగా మార్చాను. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. గతంలో కూడా నేను మీకు వివరించి చెప్పాను. ఏదైతే నాకు అలవాటైపోతుందో నాలో ఒక విధమైన నిర్లక్ష్యత ఏర్పడిపోతుంది. అలవాటైపోయింది, ఈ జీవితం నాకు అలవాటైపోయింది కనుక గాడిదగుడ్డి దానికి ఏముంది, కొత్తతనం ఏముంది ఇందులో? దేర్ ఇస్ నథింగ్ న్యూ. కనుక ఏది దాన్ని అలవాటు కింద చేసుకోవద్దు, దాన్ని నీ జీవితం కింద మార్చుకుంటేనే తప్ప నీవు దానివల్ల ఉపయోగం. ఇట్ షుడ్ బి యువర్ లైఫ్. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. కనుక దేవుని బైబిల్ గ్రంథంలో ఉండే ప్రతి వాక్యము నా శరీరంగా నా జీవితంగా మారాలి, నా లైఫ్ స్టైల్గా మారాలి, నా జీవన శైలిగా మారిపోవాలి. ఇది చాలా ముఖ్యం. నేను ఎప్పుడైతే ఆ వాక్యానికి కానీ సంఘానికి కానీ నేను అతకబడి లేనో, కట్టబడి లేనో, సంఘం అనేది శరీరంలో మనం అవయవాలుగా ఉన్నాం కనుక శరీరంలో కుడి చేయి ఒక దగ్గర, ఎడం చేయి ఒక దగ్గర, ఎడంకాలు ఒక దగ్గర, కుడికాలు ఒక దగ్గర, ఎడం చెవు ఒక దగ్గర, అలా ఉండదు. ఇవన్నీ కలిపి ఉంటేనే శరీరం అంటారు. అండ్ మన మీకు ఒక నగ్న సత్యం చెప్తానండి, నేకెడ్ ట్రూత్. బహుశా ఇది మీరు జీవితకాలం మర్చిపోరు. మనం ఎవరిని సంతోషపెట్టడానికి జీవిస్తున్నాం అనే ప్రశ్నకి సమాధానం, మన జీవితంలో మనం ఎవరు సంతోషపెట్టడానికి జీవిస్తున్నాం? పౌలు అన్నాడు, నేను మనుషుని సంతోషపెట్టడం వాడినైతే దేవుని దాసుడును కాదు. సరేనా? ఇప్పుడు మనం ఎవరిని సంతోషపెట్టడానికి ఈ సమాజంలో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని మాట దగ్గరికి వస్తే, నీ జీవితానికి సంబంధించిన ఒక నగ్న సత్యం చెప్తా, నేకెడ్ ట్రూత్. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాబట్టి నీకు మర్యాద, నీకు గౌరవం. ఈరోజు నీ ఒంట్లో ఊపిరి ఆడుతోంది కాబట్టి నీకు మర్యాద, నీ గౌరవం. గాలి, నీ శరీరంలో ప్రాణం పోయిందే అనుకో, నీ శరీరంలోంచి ప్రాణం పోగానే
వెంటనే నీకు గుర్తింపు వస్తుంది. ఏంటా గుర్తింపు? శవం. కనుక ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, శవాన్ని తీసుకెళ్ళిపోయారా? శవం ఉందా? ఇంకా శవం సమాధిలో దించారా? శవం కట్టెల మీద పడుకోబెట్టారా? అంతేకాని రామకృష్ణ గారు ఉన్నాడా అని ఎవ్వరు అడగడండి. ఇది నగ్న సత్యం. నువ్వు ఎవరిని సంతోషపెట్టడానికి జీవిస్తున్నావో వాడే నిన్న శవం అని పిలుస్తాడు. మిస్టర్, శ్రీ 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 ఇవేమీ ఉండవు. కనుక నువ్వు ఎవరిని సంతోషపెట్టడానికి జీవించాలో కొద్దిగా బుర్ర వాడు, మైండ్ వాడు. నువ్వు బ్రతికుంటే నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తాడో, నువ్వు చనిపోయి పరలోకానికి ఆయన దగ్గరికి చేరినా కూడా నీకు అలాంటి మర్యాద ఇచ్చేవాడిని. నువ్వు వాడిని సంతోషపెట్టడానికి కొరకు నువ్వు జీవిస్తావా? లేకపోతే నువ్వు బ్రతుకున్నంత వరకు నీకు వెన్నపోత పూసిన మాటలు చెప్పి అయ్యా మీరు ఇలా, అయ్యా మీరు అన్నా, మీరు దండ, మీరు కొండ అన్నాక నువ్వు చనిపోయిన తర్వాత శవం తీసుకెళ్ళిపోయినా ఇంకెంతసేపు రా బాబు, శవం ఎప్పుడు తీసుకెళ్తాడు, మీ ఇంట్లో వంటలు వండుకోక ఇదా? అలాంటి వారి కొరగా నువ్వు జీవితం ఇచ్చించేది. ఇది జీవితానికి సంబంధించిన నగ్న సత్యం. కనుక నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావో ఒకసారి ఊహించి చూడు, ఆలోచించుకో. తెల్లారితే చాలు, రాత్రి పడకకి వెళ్ళేంత వరకు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకో గట్టిగా అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఇలా అలా అలా చేయొద్దు, ఇంకో అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడ మొత్తం కూర్చోదు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఇదే తలంతో దేవుని కొరకు ఎప్పుడు జీవించావా అని, దేవుడు ఏమనుకుంటాడు అని ఎప్పుడైనా మనసులో అనుకున్నావా అని. ఒక అబద్ధం చెప్పేటప్పుడు, ఒక దుర్మార్గపు ఆలోచించినప్పుడు, హృదయంలో చిన్న ద్వేషం పెంచుకున్నప్పుడు, అయ్యో ప్రభు ఏమనుకుంటాడా అని చిన్న ఆలోచనైనా నీకు వచ్చిందా అని. ఎందుకు రోమా 6:14 నెరవేర్చబడట్లేదు? ఏంటి ఆటంకం? ఎవరికి బయలుపరుస్తాడంట? ఎవరికి బయలుపరుస్తాడంట? దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏం సిద్ధపరిచాడు అంటే ప్రతిదీ ప్రత్యక్షం. ఎవ్రీథింగ్ ఇన్ రెవల్యూషన్. ప్రతి చిన్న విషయము నీకు ఒక ప్రత్యక్షత కలుగు చేయాలి. ప్రత్యక్షత ద్వారా నీ జీవితాన్ని మార్చాలి. నీ జ్ఞానం పెంచడం కాదు. నో, జ్ఞానం పెరిగినంత మాత్రాన నీకు ఒరిగిందేమీ లేదు. అందుకే ఆల్వేస్ గుర్తుంచుకో, ఈ ఉపమానాన్ని మర్చిపోవద్దు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కలిగిన వారికి మాత్రమే ఇయ్యబడును, లేని వారి అంత ఉన్నది కూడా తీసివేయబడు. ఎప్పుడు మర్చిపోవద్దు. వాక్యము నీ దగ్గర, వాక్యం విన్నావు, ఆ విన్న వాక్యానికి నువ్వు లోబడితే అది నీ సొంతం అవుతుంది. నువ్వు లోబడ్డావు కాబట్టి నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు, ఇంకా ఎక్కువ ప్రత్యక్షత ఇస్తాడు, ఇంకా అనేక బలహీనతల నుండి నేను విడిపిస్తాడు. కానీ నువ్వు కేవలం విని దానికి లోబడకపోతే ఉన్నదాన్ని కూడా తీసేస్తాడు. లేకపోతే మనం వర్తమానికులుగా మిగిలిపోతాం. ఎదుటివాడికి చెప్పడానికే నీతి కబుర్లు. మనం ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, మనం ఇలా కూడా అలా, మనం సంఘం దేవుడు నమ్ముకున్నాం, ఈ పనికి మనం కబుర్లు చెప్పడానికి మాత్రం. దేవుడు అలా ఉద్దేశించరా. దేవుడు ఎలా ఉద్దేశించాడు? ఆ వాక్యము నీ శరీరంగా మారాలా, నీ కడుపులో నుంచి జీవజలపు నదులు మారాలా. ఆ నదుల్లో నుండి పానము చేసిన వారు అనేకులు ఆసర్దింపబడాలా. నువ్వు నోటితో చెప్తే కాదు, నిన్ను చూసి అబ్బా మేము కూడా దేవుని నమ్ముకుంటే ఎంత బాగుండో అనిపించాలి. అన్న చెప్పినట్టు ఒకటి నుంచి మా మందిరానికి రా, మా మందిరంలో సాంబార్ చాలా బాగుంటుంది, మా మందిరంలో వాక్యం అసలు వద్దే వద్దు, ఎవరిని పిలవద్దు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరిని కూడా మా మందిరం రమ్మని నేను పిలవాల. సంఖ్య వద్దండి, సంఖ్య వద్దు. యేసుప్రభు సంఘంలో ఎంతమంది ఉన్నారు? 11 మంది. ఈ 11 మంది 2000 సంవత్సరాల వరకు భూమిని తలకిందులుగా చేశారు. 11 మంది అండి, పట్టుమని 11 మంది భూమిని తలకిందులుగా చేశారు. ఈరోజు 20,000 సంఘం, 30,000 సంఘం, 1,00,000 మందికి విశ్వాసులు ఉన్న సంఘం ఎలా ఉంది? ఒకళ్ళొకళ్ళు ఖర్చు చేసుకుంటారు, ఒకళ్ళొకళ్ళు ఖర్చు చేసుకుంటారు, ఒకళ్ళొకళ్ళు భక్షించేసుకుంటారు.
నా సంఘము నేను కట్టెదను, పాతాళ ద్వారంలో దాని ఎదుట నిలవనేరవు అన్న యేసుక్రీస్తు ప్రభు మాట ఎక్కడికి వచ్చేసింది? సంఘాల్లో గుంపులు, మొక్కలు, మధ్యలో అడ్డు తెరగట్టాడు, ఇక్కడొక ఆరాధన, ఇక్కడొక ఆరాధన. సహోదరుల ఐక్యత లేదు. మాంసం పోగులు పెట్టుకున్నట్టు పోగులు పెట్టి ఎవడు వాట, నాదో వాట, నాది ఈ వాట, నాది ఈ వాట, నాది ఈ వాట. యేసుప్రభు కట్టిన సంఘములు పట్టుమని 11 మంది. ఈ 11 మంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇదిగో భూమిని తలక్రిందులుగా చేసేవారు వస్తున్నారు, జాగ్రత్త. వీళ్ళు ఎవరంట? భూమిని తలక్రిందులుగా చేసేస్తారంట. ఆమె దూరాన్న పారిపోయేవారు ఒక్కొక్కడు. కనుక మనం కేవలం మనము విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అబ్బా దేవుడు ఏం మాట్లాడాడు అన్నామనుకో, ప్రత్యక్షత లేకుండా నేను అది వేస్ట్, కాలంలో పోయినట్టే. కానీ ఎప్పుడైతే విన్న వాక్యానికి నువ్వు లోబడ్డావో, ఇది నీ సొంతమైంది, అది నీ సొంతమైనందున దేవుడు నీకు ప్రత్యక్షత కలుగు చేస్తాడు. ఆ ప్రత్యక్షత నిన్ను ఒక బలహీనత నుండి విడిపిస్తుంది. నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కిపోతావు. ఇది సంఘానికి ఉన్న ఉద్దేశం. బలహీనుల్ని బలపరచడానికి, బంధింపబడిన స్థితిలో ఉన్న వారిని వారి కట్ల నుండి విడిపించి వారిని స్వతంత్రులుగా చేయడానికి. అది సంఘం యొక్క పని. కనుక నువ్వు ఒక సంఘానికి ఎత్తున్నావు అంటే ఆ సంఘంలో నువ్వు బలహీనత నుండి విడిపించబడాలి. విడిపించబడట్లేదంటే అది పనికి మానేస్తావు. ఆర్ ఆ సంఘంలో ఉన్న వింటున్న వాక్యానికి నువ్వు లోబడట్లేదు, అందుకని విడిపించబడాలి. ఇది మనము అర్థం చేసుకోవాల్సిన సత్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు మీరు గమనించి చూస్తే, అందుకని ఏమని రాసింది? ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఎందుకు బోధిస్తున్నాడు? కింద రాసింది చూడు. గ్రహింపరు, చూసా? కనుక దేవుడు ఉపమాన రీతి ఎందుకు మాట్లాడుతున్నాడంటే నీకు అర్థం కాకూడదు. కనుక ప్రతి ఉపమానము, ప్రతి వర్తమానము దానికి నువ్వు లోబడితేనే కానీ ఆ వర్తమానము యొక్క ఆశీర్వాదము నీకు నాకు లభించదు. ఇది స్పష్టం. నువ్వు విని ఆహా ఓహో అనుకుంటే మాత్రం దానివల్ల ఉపయోగం లేదు. కనుక ఇది మనము స్పష్టంగా ఇది చెప్తూ, దీనికంటే ముఖ్యమండి అసలైన క్లైమాక్స్లోకి నీకు ఇంకా రాలేదు నేను. ఈ 16వ వచనం అయితే కనుక అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ కూర్చున్న నీతో చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీతో చెప్తున్నాడు. ఇవి కన్నులారా చూస్తున్న నీతో చెప్తున్నాడు. నీ చెవులు ధన్యములు, నీ కన్నులు ధన్యములు. ఎందుకు? వై యు ఆర్ సో బ్లెస్డ్? ఎందుకు నువ్వు ఇంత ఆశీర్వదింపబడిన అనుభవంలో ఉన్నావు? ఎప్పుడైనా ఊహించావా? ఎప్పుడైనా గ్రహించావా? ఈరోజు నువ్వు ఈ మాటలు వినగలిగే అనుభవంలో ఉన్నావంటే ఎంత గొప్ప ఆశీర్వాదము నీకు ఎప్పుడైనా తెలుసా? ఎందుకు అలాగా? 17వ వచనం, అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయి, మీరు విను వాటిని వినుగోరియు వినకపోయి మీతో నిశ్చయముగా. అర్థమవుతుందా? పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన యెషయా మొదలుకొని, ప్రవక్త అయిన ఇర్మియా మొదలుకొని, ఏలియా మొదలుకొని వీళ్ళందరూ ఇప్పుడు మీరు ఏ మాటలు వింటున్నారో ఆ మాటలు వాళ్ళు వినుకోరియు వినలేకపోయారు. వాళ్ళకి అలా బోధించే వాళ్ళు అప్పటి కాలంలో ఎవరు లేకపోయారు.
జకర్యా వంటి ప్రవక్తలు వాళ్ళు ఈ మాటలు వినగోరియూ వినలేకపోయారు. ఈ సంగతులు వాళ్ళు చూడగోరియూ చూడలేకపోయారు. వాళ్ళకంటే శ్రేష్టమైన వారమా మనము? 850 మంది బయలు ప్రవక్తలు సవాలు చేసి ఒక్క నోటి మాటతో వాడిని హతమార్చగలిగిన ఏలియా కంటే నువ్వు నేను శ్రేష్ఠమా? ఎదుగొచ్చు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వెంత ధన్యుడివి, నువ్వెంత ధన్యురాలవు. ఇంత గొప్ప దైవజనులు వినాలనుకున్న వాటిని వినలేకపోయారు. నీకు అది ఉచితంగా ఈరోజు పరిశుద్ధాత్మను బోధిస్తా ఉంటే నీకు దానికి విలువ తెలియట్లా, దాని వాల్యూ తెలియట్లా. ఆ బురదలో పొరిన పాపపు జీవితమే కావాలనుకుంటావు, కానీ పర సంబంధమైన జీవితము ప్రభు నీకు ప్రసాదించాలనుకుంటాన్నా కూడా దాని కొరకు నీకు నాకు ఆసక్తి లేకపోతుంది. అందుకనే రోమా 6:14 నెరవేర్చమన్నట. ఇన్ని సంవత్సరాల నుండి అనేక భాషల్లో తర్జుమా అయి ముద్రించబడిన బైబిల్ గ్రంథము ఎన్నో దేశాలలో ఉచితంగా పంచిపెడుతున్నా సరే, జీవంతో కూడిన ఈ వాక్యము నీ చేతిలో ఉన్నా కూడా నీ జీవితం మారకపోవడానికి కారణం లోబడకపోవడం. ఆ వాక్యాన్ని లోబడకపోవడం, దేవుడు అధిక ప్రత్యక్షత ఇవ్వకపోవడం. ఎందుకు అలాగా? దాంతో మనకు కూడా నిర్లక్ష్యం వచ్చేసింది. అడుగుంటూ ఏమైంది, అడుగుంటూ ఏమైంది? బయలుపరచకపోతే మనం ఏం చేస్తాం? అయ్యో నేను లోబడలేదు, అందుకనే నాకు ఈ ప్రత్యక్షత ఇంకా ఇవ్వట్లేదు అని కాదు. రాలేదు, దేవుని చిత్తం కాదేమో ఒక మాట తప్ప. దేవుని చిత్తం కాదేమో ఒక ప్రశ్న వేసుకో. నువ్వు లోబడ్డావా? ఇంతవరకు ఎంత వర్తమానం నువ్వు విన్నావో, ఎన్ని వాక్యాలు నువ్వు విన్నావో, ఎన్ని వాక్యాల ద్వారా నిన్ను సంధించాడో దేవుడు, నిన్ను గద్దించాడో, నిన్ను హెచ్చరించాడో, ఆ వర్తమానాలకి, ఆ వాక్యాలకు, ఆ ఆజ్ఞలకు నువ్వు నిజంగా లోబడ్డావా? లోబడితే నీ జీవితం ఇలా ఉండదు. దేవుడు ఇంకా అధిక ప్రత్యక్షత ఇస్తాడు. దేవుడు చెప్తాడు కదా, కనుగొన్న వారికే ఇంకా సమృద్ధిగా ఇవ్వబడుతుంది. ఆత్మీయ స్వస్థత వారికి కలగకుండునట్లు. ఆ మాట చూడండి, ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ఆ మాటల్లో ఏం రాసిందంట? మనసు త్రిప్పుకుని నా వలన వారికి స్వస్థత పొందకుండానట్లు, నా వల్ల వారికి ఏమీ కలగకుండా ఉండడానికి నేను ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాను. అంతేకాదు, వాళ్ళు కేవలం విన్న వాక్యాన్ని వెంటనే నేను దాన్ని తీసేస్తున్నాను. ఎందుకంటే లోబడే స్వభావం వాళ్ళలో లేదు. అందుకని ఎక్కడ వేసిన గొంగళి అక్కడ. ఎన్ని సంవత్సరాలైనా మార్పు లేకపోవడానికి కారణం అలవాటైపోయింది. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. ఏదైతే అలవాటైపోయిందో అది నిర్లక్ష్యతకు దారితీస్తుంది. గత వారం ఏం విన్నావు? గత ఆదివారము ప్రభు ఏం మాట్లాడాడంటే ఏదో కానీ బాగానే ఉంది, వర్తమానం బాగా. అదే ఏం మాట్లాడాడు మర్చిపోయాడు. నువ్వు మర్చిపోలే, నువ్వు లోబడలే స్వభావం నీలో ఉండడం వల్ల దేవుడే దాన్ని తీసేశాడు. ఉన్నవాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఎవరికి బయలుపరుస్తాడు? ఎవరికి మనం అందరం చెప్పుకుంటాం, కొత్త నిబంధన సంఘము మంది, కొత్త నిబంధన అనేక విషయాలు దేవుడు బయలుపరిచాడు. అది కొత్త నిబంధన సంఘం. ఈ కొత్త నిబంధన మర్మాలు దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు? కీర్తన గ్రంథం 25వ అధ్యాయం, కీర్తన 25వ కీర్తన. త్వరగా 464వ పేజీ, కీర్తన గ్రంథం 25వ కీర్తన 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది,
ఆయన తన నిబంధనను ఎవరికైతే దేవుని యందు భయము భక్తి ఉంది. ఏ నిబంధన? క్రొత్త నిబంధన. కనుక దేవుడు తన క్రొత్త నిబంధనను అందరికీ బయలుపరచాడు. ఎవరికి బయలుపరుస్తాడు? ఎవరికైతే ఆయన యందు భయము భక్తి ఉంది. యూదులకి మనకి తేడా ఏంటి తెలుసా? యూదులకు మనకు తేడా ఏంటి తెలుసా? యూదులు పాత నిబంధన కాలపు దేవుని ప్రజలు. అయితే యూదుల తల్లిదండ్రులు తమ పిల్లలు పుట్టిన మొదలుకుని వాళ్ళకి 10 ఆజ్ఞలు బాగా రుద్దేవారు. కనుక మిగతా ఏ విషయాల్లో వాళ్ళు ముందున్నా లేకపోయినా సరే 10 ఆజ్ఞలు పాటించే విషయంలో మాత్రం వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. అందుకనే పౌలు ఏమన్నాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా చూసినట్టయితే నేను అనింద్యుడను, నాలో ఎటువంటి నింద ఎవరు వేలెత్తి చూపలేరు. 10 ఆజ్ఞలు తూచ తప్పకుండా నేను పాటిస్తాను. ఆ తర్వాత వాళ్ళకి కృప ప్రత్యక్షమైంది. ఆ తర్వాత మనం ఎక్కడున్నాము? పాపం మీ మీద ప్రభుత్వము చేయదు, ఎలాగా మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. మనకి కృప ఎక్కడ అందింది అసలు? ఇప్పుడు కృప ఎందుకు అందలేదు? ఎందుకంటే మనకి దేవుని భయము లేదు. పాత నిబంధన మొత్తం చూడండి మీరు. దేవుని భయం, దేవుని భయం, దేవుని భయం అనే పదం పాత నిబంధన అంతటా కనబడుతుంది మీకు. మనకి ఆ దేవుని భయం లేకపోయింది. దేవుని అందరి భయభక్తులు లేకపోవటం వలన మనకి కృప అందుబాటులో లేదు. లేఖనం అయితే చెప్తోంది, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు, ఎలాగా మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలోనైన వారు కాదు. కానీ మనకి ధర్మశాస్త్రం ఇష్టం, మనకి కృప ఇష్టం లేదు. అందుకని మన భాష కూడా ఎలా ఉంది? ఇది చెయ్యొచ్చా, అది చేయకూడదా, ఇది వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, మానచ్చా, మానకూడదా. కీర్తన 25:14 మనం చదివినట్టుగా దేవుని భయం చాలా అవసరం. ఎవరికైనా దేవుని భయం ఉండదో వాళ్ళకి దేవుని కృప ఉండదు. దేవుని కృప అందరికీ లేదు, అందరికీ అందుబాటులో ఉండదు. ఇప్పుడు దేవుని కృప అందుబాటులో లేకపోవడం వలన మనం పాపం మన మీద ప్రభుత్వం చేస్తుంది. కనుక 2 జీవితాలు, దీని రెండింటి మధ్యన మనం వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించి ఉండాలి. ఈ రెండింటి మధ్యన స్పష్టమైన గ్రహింపు మనకు ఉండాలి. దీన్ని సెపరేట్ చేయాల్సిందే, దీన్ని విడదీయాల్సిందే. ఏంటి అవి 2 అని మనం గమనిస్తే, మొట్టమొదటి దేవుని భయము గురించి మాట్లాడుతుంటే దేవుని చేత ఆమోదింపబడిన మొట్టమొదటిసారి దేవుని భయం అంటే ఏంటి? దాన్ని దేవుడు ఆమోదించాడు, అంటే దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి ఇది దేవుని భయం అంటే అని దేవుడు పలికిన మొట్టమొదటి సందర్భం చెప్పండి. సరిగ్గా అబ్రహాంతో దేవుడు మాట్లాడిన మాట మొట్టమొదటిసారి ఆదికాండం 22వ అధ్యాయంలో, ఇందు నిమిత్తము నువ్వు దేవునికి భయపడువాడు అని నేను. దేవుని భయం అంటే ఏంటి? ఇలా వణికిపోవడం కాదు. దేవుని భయం అంటే ఏంటి? తలదించుకుని కూర్చోవడం కాదు. ఒక ప్రక్రియ జరిగింది, ఒక కార్యం జరిగింది. ఆ కార్యాన్ని బట్టి ఇప్పుడు దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. అబ్రహామా, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని నేను తెలుసుకుంటుంది. ఏం చేశాడు అబ్రహాము? ఏం చేశాడు అబ్రహాము అని మనం చూస్తే పరీక్ష. దేవుడు అబ్రహాము పరీక్ష పెట్టాడు. ఎప్పుడు? అబ్రహాము దేవుని నమ్ముకున్న 50 సంవత్సరాలకి. దేవుని నమ్ముకుని అప్పటికి 50 సంవత్సరాలైంది. దేవుని వెంబడించి 50 సంవత్సరాలైంది. అంటే 50 ఏళ్ళకు కూడా దేవుడు పరీక్ష పెడతాడా అంటే పెడతాడు.
దేవుడు నమ్ముకుని 50 ఏళ్ళకి కూడా దేవుడు పరీక్ష పెడతాడు అంటే పెడతాడు. నువ్వు చనిపోయే ఒక్క సెకండ్ ముందర కూడా దేవుడు నీకు పరీక్ష పెడతాడు. కనుక ఆ పరీక్షలో దేవుడు అన్నాడు, నీ రెండో కుమారుడు ఇస్మాయిల్ని నీ దగ్గర నుంచి గెంటివేయమన్నాను, నువ్వు నా మాట విన్నావు. ఆ పరీక్ష చాలా ఈజీ. హాగర్ని తన కుమారుడైన ఇస్సాకును ఇస్మాయిల్ను నీ వద్ద నుండి పంపేయమన్నాను, నువ్వు మనసు చంపుకును రాయి చేసుకును మొత్తం మీద వాడిని పంపేశావు. కానీ ఇప్పుడు నేను పెట్టే పరీక్ష దానికంటే 4 డిగ్రీలు ఎక్కువ. చెప్పు ప్రభువా, నువ్వు ఏం చెప్తే నీకంటే నాకు ఇంకా అధికం ఎవరు కాదు, నీకంటే శ్రేష్టమైన వారు ఇంకెవరు లేరు నాకు. చెప్పు, నువ్వు ఏం చెప్తే అది అంటే, నువ్వు ప్రేమించిన నీ ఏకైక కుమారుడిని నువ్వు నాకు బలిగా ఇచ్చాయి. బలిగా ఇచ్చేయమంటే ఇప్పుడు కఠినం, ఇంకా కష్టమైపోయింది. ఇప్పుడు సొంత కుమారుడిని చంపేయమంటున్నాడు అంటే ఎంత కఠినం. అంతేకాకుండా ఏమన్నాడు, నేను నీకు చూపించబోవు మోరియా పర్వతం మీద నాకు నువ్వు బలివ్వాలి అంటే 3 రోజులు కాలినడక ఎందుకు? 3 రోజులు కాలినడక ఎందుకు అంటే 3 రోజుల్లో నువ్వు ఆలోచన చేసుకో, నిజంగా నువ్వు సిద్ధమేనా? ఈ 3 రోజులు నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు సిద్ధమేనా? నీ కుమారుడిని నా కొరకు చంపడానికి నువ్వు సిద్ధమేనా? లేకపోతే నువ్వు మనసులో గాడిద గుడ్డు పుట్టక లేక పుట్టాడు, వీడిని దేవుడు చంపమంటాడు, నేను ఎందుకు చంపాలా, దాని తర్వాత ఏదైతే అది చూసుకున్నా. కనుక 3 రోజులకి టైం ఇచ్చాడు. అలాగే మనందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు. కూర్చో, ఫస్ట్ ఆవేశంలోకి రాకు, వర్తమానం విన్నాక నడుము బిగించేసుకో, ప్రభా నేను తీర్మానించేసుకున్నా, ఇక నా జీవితం నీకే అంకితం. ఆవేశం కాదు, ఆలోచించు. ఫస్ట్ లెక్క చూసుకో, క్రయం చెల్లించడానికి సిద్ధమేనా? అబ్రహాం జీవితం సులభంగా ఏమీ లేదు. కానీ నిజంగా దేవుని మీద అలాంటి విశ్వాసం ఉందా? తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుదీలే. అబ్రహామా, నేను నిన్ను అడిగిన నీ సొంత కుమారుని నాకు ఇచ్చుట్లో నువ్వు వెనుదీయలేదు కనుక ఇందును బట్టి నువ్వు నాకు భయపడువాడు అని నేను ఎరుగుదును. అలా మీరు అలా అంటారు. కానీ నాకు ఇప్పుడు నేను ఎంతమందితో నాకు పరిచయం ఉందో వాళ్ళందరూ మాత్రం నాతో ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటారు. ఏంటన్నా అది అంటే, ఇంతమందిని క్రైస్తవుని నేను చూశాను, కానీ నీలాగా దేవుని భయపడమండి నేను అప్పటి చూడ. మనుషుల అభిప్రాయాలు నాకు చెత్తతో సమానం. దేవుడేమంటున్నాడు? దేవుడు అన్నాడా నీతో, ఇందును బట్టి నువ్వు దేవుడికి భయపడవాడు అని నేను ఎరుగుదును అని దేవుడు నీతో చెప్పాడా? అదొక్కటే ముఖ్యం. 100 మంది నువ్వు దేవుడు భయపడవాడు అంటే నువ్వు దేవుడు భయపడవాడు అయిపో. మనుషులు ఏమంటారు? చెప్తా, మనుషులు ఏమోరండి, మనుషులు చెప్తే దాంతో ఉప్పొంగదు. దేవుడు ఎదురొచ్చి దేవుడు చెప్పాడా? ఏవేలు ఇందును బట్టి నువ్వు దేవుడికి భయపడవాడు అని నేను ఎరుగుదును ఎప్పుడైనా చెప్పాడా? ఇందుకుమారి ఇందును బట్టి నువ్వు దేవుడికి భయపడవాడు అని నేను ఎరుగుదును ఎప్పుడైనా వినిపించిందా నీకు? ఆ మాట నీతో చెప్పడానికి దేవుడు తహతహలాడిపోతున్నాడు. ఎన్నో పరీక్షలు పెడుతున్నాడు, కానీ ఆ పరీక్షలకు నువ్వు నేను నిలబడట్లే, పడిపోతున్నావు. అబ్రహాములాగా తన కుమారుడిని ఇచ్చుట్లో మాటికి వెనుదీసేస్తున్నాము. మన సొంత ప్రాణం, మన సొంత లాభం, మన సొంత స్వార్థాన్ని చూసుకున్నామే, కానీ దేవుడికి ఏం కావాలో మనం చూడలే. దేవుడు అడిగిన దాన్ని మనం ఇవ్వలే. అందుకొరకు రోమా 6:14 నెరవేర్చబడకపోవడానికి కాదు. అది మొట్టమొదటి రీజన్. కనుక మనము ఇది గమనించాం. ఇది ఒకసారే కాదు. ఈ ఆదికాండము 22వ అధ్యాయంలో ఈ 15వ వచనంలో మొదటిసారి ఆ మాట అందా. మీరు 17వ వచనం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. 16వ వచనం 15వ వచనం నుంచి చూద్దాం.
15 యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి పిలిచి ఇట్లా నేను అంటే అంటే పరోక్షంగా ఏమంటున్నాడు అబ్రహామా, నీకున్న ఒక కుమారుని నాకు ఇచ్చేట్లు నువ్వు వెలుదీయలేదు కనుక ఇందు నిమిత్తము నువ్వు నాకు భయపడువాడు అని నేను ఎరుగుదును. ఇప్పుడు నువ్వు నాకు భయపడినందున నేను ఏ కొలతలో నేను ఆశీర్వదింపబోతున్నానో నువ్వు ఊహించగలవా? ఏ కొలతలో నేను ఆశీర్వదించబోతున్నానో ఒక్కసారి జాగ్రత్తగా విను అని చెప్పి ఏమంటాడు చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను అబ్బా, ఏం ఆశీర్వాదం అండి ఇది! ఏం ఆశీర్వాదం అండి! కొత్త నిబంధన కాలం, కొత్త నిబంధన సంఘం అని చెప్పుకుంటూ, దేవుడు నమ్ముకున్నానని చెప్పుకుంటూ, నీ వలన నీ కుటుంబంలో వాడకట్టును వదిలేసే, నీ కుటుంబంలో ఎవరికైనా ఆశీర్వాదం కలిగిందా? వాడకట్టు వదిలేసే వద్దా? అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదం నీకు వద్దా? నీకు నాకు వద్దా? అబ్రహాం అంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి అది అబ్రహాంకి ఇచ్చాడు, మనకెక్కడ ఉంది ఇదంతా, మన వల్ల వద్దా అనుకుంటున్నావా? కొత్త నిబంధన కాలంలో అది ఎక్కడుంది? కొత్త నిబంధనలో అలా ఎక్కడ సాధ్యము? అబ్రహాం వాగ్దానం మనం ఎలా అవుతాయి అనుకుంటున్నావా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ 3 త్వరగా 13-14 వచనాలు గమనించగలరు. 169వ పేజీ, 169వ పేజీ, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము అబ్రహాము కలిగిన వాగ్దానము ఇప్పుడు మనవి అన్నట్లు దేవుడు ఆ రోజు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము నీకు నీ సొంతం అవ్వచ్చు. కానీ నువ్వు అనుభవంలోకి వస్తే, అనుభవంలోకి రాకపోతే మనకి ఎంత అద్భుతమైన భవిష్యత్తు ఉందో, ఎంత అద్భుతమైన అవకాశం ఉందో, దాన్ని మనం నామకార్థ స్థితిలో ఉంచేసి పనికి మాలిన క్రైస్తవ జీవితం, దేవుడు నమ్ముకున్నాడు, ఈడ్చుకుంటూ రావడం, ఈడ్చుకుంటూ ఇంటికి వెళ్ళడం, వారమంతా నిద్రపోవడం, అసలు దేవుని మందిరంలో నుండి 3వ వంతు సమయం నిద్రపోయి, దేవుని అంటే భయం లేకుండా, దేవుని వాక్యం అంటే గౌరవం లేకుండా, విన్న వాక్యానికి లోబడకుండా, రోమా 6:14 నెరవేర్చబడకుండా చర్చ ఎక్కడికి వెళ్దాం? ఏం సాధిద్దాం? ఏం చెప్పుకుందాం? ఏమని సాక్ష్యం ఉందని చెప్పుకోవడానికి? ఆ పరలోక రాజ్యపు జీవితము భూమి మీద ఉండగా నేను నీకు రుచి చూపిస్తాను, నిన్ను జీవించేటట్టు నీకు అద్భుతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నానని ప్రభు అంటా ఉంటే, అన్నిటికంటే దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తూ నేను దేవుడు నమ్ముతున్నానని చెప్పుకుని పబ్బం కట్టుకుంటాం మనము. ఎలాంటి క్రైస్తవులు? కీర్తనలు 25:14 ప్రకారం కొత్త నిబంధన మర్మములు నీకు బయలుపరచాలనుకుంటున్నాడు, కానీ ఎందుకు బయలుపరచలేకపోతున్నాడు? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి లేరు. కనుక వచ్చేవాడు దీని 2వ భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. శరీర సంబంధమైన జీవితం నుండి ఆత్మ సంబంధమైన జీవితంలోకి ఎలా ప్రవేశించగలరు? ప్రార్థనాపూర్వకంగా విన్న వాక్యాన్ని మళ్ళా ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు ఏవైతే మనకి ఇంకా తెలియలేదో,
లేకపోతే ఏవైతే మనం దాటిపోయామో వాటిని ఇంకా వివరంగా మళ్ళా మనకి బోధిస్తాడు. కనుక వాక్యాన్ని వినదాన్ని లోబడితే దేవుడు ఇంకా అధికంగా ఇస్తాడు, లోబడకపోతే ఉన్నదాన్ని తీసేస్తాడు. అపవాది కాదు దొంగలించేది, దేవుడే తీసేస్తాడంటున్నాడు. ఇది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం దయచేసి.